హే గాయ్స్, మన ఛానల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు బంపర్ ఆఫర్ అయితే తీసుకురావడం జరిగిందండి. ఆర్ఆర్బీ ఆర్పీఎఫ్ ఉద్యోగాలకు సంబంధించి కంప్లీట్ కోర్స్ అండి. ఫుల్ క్లాసెస్ పీడిఎఫ్ టెస్ట్ సిరీస్ 699 రూపీస్కి అందిస్తున్నామండి. బైలింగ్వల్లో ఉంటుంది. అంతేకాకుండా మెగా టెస్ట్ సిరీస్ A to Z కంప్లీట్ సిలబస్లో భాగంగా దాదాపుగా 30,000 ప్రశ్నలతో టెస్ట్ సిరీస్ అందిస్తున్నామండి. 1 year వ్యాలిడిటీతో 249 రూపీస్ మాత్రమే. ఇవి రెండు కూడా మన యాప్లో ఉన్నాయండి. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. ముందుగా డెమో చూసి మీకు నచ్చితే వెంటనే కోర్స్ తీసుకోండి ఫ్రెండ్స్. ఏమైనా డౌట్ ఉంటే మన టెలిగ్రామ్లో కానీ వాట్సాప్లో జాయిన్ అయ్యి నాకు మెసేజ్ పెట్టండి. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గాయస్, ఈరోజు మనము ఆర్ఆర్బీ ఆర్పిఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్కి సంబంధించినటువంటి మోడల్ పేపర్ 50 అయితే చూడబోతున్నామండి. ఇప్పటి వరకు టాప్ 50 మోడల్ పేపర్స్ని మరి మీకోసం అయితే అప్డేట్ చేయడం జరిగిందండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో తప్పకుండా 1-2 సార్లు వీడియోస్ అన్నీ కూడా చూడండి. ప్రతి యొక్క మోడల్ పేపర్కి ఉచితంగా పీడిఎఫ్ కూడా అందజేయడం జరిగింది. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. మన యొక్క ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. అక్కడ కూడా పీడిఎఫ్ లింక్స్ అనేవి అప్డేట్ చేయడము జరుగుతుంది. ఓకేనా? సో గైస్, రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ప్రతిరోజు ఉదయం 10:30 ఆర్పిఎఫ్ మోడల్ పేపర్ ఖచ్చితంగా ఉంటుంది. ఓకేనా? లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాము. క్వశ్చన్ నెంబర్ 1. అధిక డేటా నిల్వ, వేగవంతమైన గణనను కలిగిన మ్యాగ్నెటిక్ ర్యామ్ను అభివృద్ధి చేసిన భారతీయ సంస్థ ఏది? మ్యాగ్నెటిక్ ర్యామ్ అండి. ఎవరు రూపొందించారు? ఐఐటి మండి. ఓకే, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మండి వారు దీన్ని రూపొందించడం జరిగింది. నెక్స్ట్ వన్. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్కు చెందిన ఐఆమ్ బ్యాడ్మింటన్ క్యాంపియన్ అంబాసిడర్లలో ఒకరిగా స్థానం పొందిన భారతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి ఎవరు? ఆప్షన్ 2 పివి సింధు అండి. పివి సింధు. నెక్స్ట్ వన్. భౌతిక స్పర్శ లేకుండా ఫైళ్ళు, డాక్యుమెంట్స్లను పరిశీలించడానికి లేదా ఈ ఆఫీస్ అప్లికేషన్ను ప్రారంభించిన కేంద్ర సాయుధ పోలీస్ బలగం పేరేంటి? ఓకేనా? ఆన్సర్ ఆప్షన్ 4 అండి. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ వారు దీన్ని ప్రారంభించడం అయితే జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. మిడ్ నైట్ ఇన్ చెర్నోబిల్, ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ ది వరల్డ్ గ్రేటెస్ట్ న్యూక్లియర్ డిజాస్టర్ అనేటువంటి పుస్తకానికి విలియం ఈ కోల్బీ అవార్డ్ 2020 గెలుచుకున్న వ్యక్తి పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ 3 అండి. యాడమ్ హిగ్గిన్ బోథమ్ అనేటువంటి వ్యక్తికి వచ్చింది. అజంతా మరియు ఎల్లోరా గుహలలో చిత్రలేఖనాలు ఎవరి కాలం నాటి కళల అభివృద్ధికి సూచనగా ఉన్నాయి? ఎవరి కాలంలో రూపొందించాయండి? 65. ఆన్సర్ ఆప్షన్ 2 అండి. చాళుక్యుల కాలంలో వీటినైతే రూపొందించారు. వారి యొక్క కళల అభివృద్ధికి వారు ఏ విధంగా పాటుపడ్డారో అనేటువంటి అంశాలు ఇందులో చూడవచ్చు. నెక్స్ట్. నాట్యశాస్త్రానికి హృదయ దర్పణం అనే వ్యాఖ్యానం రాసిన వారు ఎవరు? నాట్యశాస్త్రానికి హృదయ దర్పణము అనే వ్యాఖ్యానము రాసిన వారు. ఆప్షన్ 1 పట్టనాయకుడు. ఎవరండి? భట్టనాయకుడు. నెక్స్ట్ వన్. విక్టోరియా స్మారక మందిరము ఏ రాష్ట్రంలో ఉంది? విక్టోరియా స్మారక మందిరము మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు. ఎక్కడ ఉందండి? ఆన్సర్ ఆప్షన్ 2 పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉండడాన్ని మనం చూడవచ్చు. మరి భారతదేశానికి బ్రిటిష్ వారు వచ్చినటువంటి టైంలో వీరు ఎక్కువగా స్థావరాలను ఏర్పరచుకున్నటువంటి ప్లేసెస్ ఏం చూసినట్లయితే తీర ప్రాంతాలనే వీరైతే ఎంచుకోవడాన్ని చూడవచ్చండి. ఓన్లీ తీర ప్రాంతాలనే. అలాగే పశ్చిమ బెంగాల్లో కూడా వీరైతే ఏర్పాటు చేసుకున్నారు. మరి ఈ విక్టోరియా స్మారక మందిరం కూడా బ్రిటిష్ వారికి యొక్క స్మారకార్థమే రూపొందించినట్లుగా తెలుస్తుంది పశ్చిమ బెంగాల్లో. నెక్స్ట్ వన్. ఐక్యరాజ్య సమితి మానవ ఆవాస వ్యవహారాల కేంద్రం ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఐక్యరాజ్య సమితి మానవ ఆవాస వ్యవహారాల కార్యాలయం ఎక్కడ ఉందండి? 68వ. ఆన్సర్ ఆప్షన్ 2 అండి. నైరోబీ ఎక్కడ ఉంది? మరి ఏ దేశం యొక్క రాజధాని నైరోబీ అంటే కేన్యా. ఓకే, కేన్యా యొక్క రాజధాని నైరోబీ.
ఐక్యరాజ్య సమితి ఎక్కడ ఉందండి మరి? అమెరికాలోని న్యూయార్క్ సిటీలో ఉంది. 1945 అక్టోబర్ 24న దీన్ని ప్రారంభించడాన్ని మనము చూడవచ్చు. ఇంపార్టెంట్. నెక్స్ట్, ఐక్యరాజ్య సమితి పథకాన్ని ఏ సంవత్సరంలో ఆమోదించారు? ఐక్యరాజ్య సమితి ఫ్లాగ్ అండి పథకము 1945, 1946, 1947, 1948. ఏ సంవత్సరంలో అండి? 1946. 45లో ఏర్పడితే 46లో పథకాన్ని రూపొందించి అంగీకరించడం జరిగింది. నెక్స్ట్ వన్, ఇండియా గ్రిడ్ కంప్యూటింగ్ ప్రాజెక్టును ఏ పేరుతో పిలుస్తారు? సో సరైన సమాధానం ఏంటండి? మరి ఈ యొక్క పథకాన్ని ఏ సంవత్సరంలో ఆమోదించడం జరిగిందంటే 1946. మరి ఇండియా గ్రిడ్ కంప్యూటింగ్ ప్రాజెక్టును ఏ పేరుతో పిలుస్తారు అంటే ఆన్సర్ ఆప్షన్ 1 అండి, గరుడా. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. గరుడా అనే పేరుతో పిలవడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వన్, భారతదేశంలో ఉపరితల రహదారుల సాంద్రత అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఏది? భారతదేశంలో ఉపరితల రహదారుల సాంద్రత అత్యధికంగా ఉన్న రాష్ట్రము 71 ఆప్షన్ 3 అండి, పంజాబ్ అయితే మనం చెప్పుకోవచ్చండి. ఓకేనా, ఇక్కడ పంజాబ్ రాష్ట్రంలో. నెక్స్ట్ వన్, గ్లైకాలసిస్లో సంపూర్ణ ఆక్సీకరణ వల్ల ఏర్పడే మొత్తం ఏటీపీల సంఖ్య ఎంత? గ్లైకాలసిస్లో సంపూర్ణ ఆక్సీకరణ వల్ల ఏర్పడే మొత్తం ఏటీపీల సంఖ్య ఎంత? 72 ఆప్షన్ 3 అండి, 10 ఏటీపీలు అయితే ఏర్పడతాయి. నెక్స్ట్ వన్, తుపాకీ గుట్టం ద్వారానే రాజ్యాధికారం సిద్ధిస్తుంది అని నినాదించిన చైనా విప్లవకారుడు ఎవరు? తుపాకీ గుట్టం ద్వారానే రాజ్యాధికారం సిద్ధిస్తుందని ఎవరండి మరి చెప్పింది? ఆన్సర్ ఆప్షన్ 1 మావో జెడాంగ్. మావో జెడాంగ్. నెక్స్ట్ వన్, భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన తొలి భారతీయ మహిళ ఎవరు? భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన తొలి భారతీయ మహిళ అన్నారు. ఇక్కడ చూడండి, ఎవరండి? సరోజినీ నాయుడు 1925వ సమావేశంలో అధ్యక్షత వహించడం అయితే జరిగిందండి. ఒకవేళ భారతదేశం మొట్టమొదటి మహిళ అన్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు ఏమిస్తారు సమాధానం మరి? అప్పుడు సరైన సమాధానం ఏమవుతుందంటే కామెంట్ రూపంలో తెలియచేయండి మీరు. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్ పర్సన్ ఐరిష్ ఉమెన్ అండి వారు. సో ఎవరికైతే తెలుసో కామెంట్ రూపంలో తెలియచేయండి, లేదా మీకు తెలియకపోతే భారత జాతీయ కాంగ్రెస్ మొదటి అధ్యక్షురాలని కామెంట్ పెట్టండి, నేను ఆన్సర్ చెప్తాను. ఓకే, చాలాసార్లు మన ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, ఆన్సర్ చేయండి. నెక్స్ట్, ఎన్హెచ్ఏఐ యొక్క విస్తరణ రూపం ఏంటి? వాట్ ఈస్ ద అబ్రివేషన్ ఆఫ్ ఎన్హెచ్ఏఐ? నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఓకే, సరైన సమాధానం ఆప్షన్ 1 అండి. ఓకేనా, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో అవతార్ 1998 గురించి సరైన వాక్యము. అవతార్ ఈ ప్రాజెక్టును ఇస్రో వారు 2025లో ప్రయోగించనున్నారు. ఇది స్క్రామ్జెట్ ఇంజన్ గల సింగిల్ స్టేజ్ 2 ఆర్బిట్ తరహా నౌక. దీని ప్రత్యేకత వాతావరణంలోని గాలిని ఆక్సిడైజర్గా ఉపయోగించుకునే రాకెట్లోని ఇంధనాన్ని మండించడము. సరైన సమాధానం ఏంటి మరి అంటే ఆప్షన్ 4 అన్నీ కూడా సరైన సమాధానాలే. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ఏ అంతరిక్ష సంస్థతో కలిసి యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వేతో పాటు లూనార్ ప్లానెటరీ ఇన్స్టిట్యూట్ చంద్రుని మొట్టమొదటి డిజిటల్ మ్యాప్ను యూనిఫైడ్ జియోలాజికల్ మ్యాప్ ఆఫ్ ది మూన్ పేరుతో విడుదల చేసింది? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్, నాసా అండి. ఓకేనా, ఇంపార్టెంట్. క్రింది వాటిలో అతి చిన్న చేప ఏది? అతి చిన్న చేప అండి ఏంటి మరి అది? మెస్టిక్ థిస్ లోజెరెన్సిస్. మెస్టిక్ థిస్ లోజెరెన్సిస్ అనేటువంటిది అతి చిన్న చేప రకంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో కృత్రిమ ఆక్సిన్ కానిది ఏది? ఈ క్రింది వాటిలో కృత్రిమ ఆక్సిన్ కానిది ఏది? 79 ఆప్షన్ 3 అండి, ఇండోల్ ఎసిటిక్ ఆమ్లం అండి. ఏంటది? ఇండోల్ ఎసిటిక్ ఆమ్లము. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, హిమరేఖ లేదా స్నో లైన్ అనగా ఏంటి? హిమరేఖ లేదా స్నో లైన్ అంటే ఏంటండి? ఆప్షన్ 3 హిమక్షేత్రం ఏర్పడగల అత్యల్పమైన ఎత్తండి. ఒక హిమక్షేత్రము ఏర్పడగల అత్యల్ప ఎత్తునే
స్నో లైన్ హిమరేఖ అనే పేరుతో పిలుస్తాము. ఓకే, నెక్స్ట్ వన్. అజంతా చిత్రకళ దేనికి సంబంధించినది? అజంతా సరైన సమాధానం ఏంటండి? బౌద్ధ మతం అండి. ఓకేనా, బుద్ధుని యొక్క జాతక కథలన్నీ కూడా ఇక్కడ చిత్రించబడి ఉన్నాయి అజంతాలో. ఓకే, నెక్స్ట్ వన్. మిలింద పన్హా ఏ భాషలో రచించబడింది? మిలింద పన్హా ఆప్షన్ 4 పాలీ భాషలో అండి, పాలీ. ఓకే, బౌద్ధ మతం కూడా పాలీ భాషలోనే బోధించడం అయితే జరిగిందండి. త్రిపీఠకాలు, బౌద్ధ మతం యొక్క పవిత్ర గ్రంథాలైనటువంటి త్రిపీఠకాలు కూడా పాలీ భాషలోనే ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వన్. రంజిత్ సింగ్ మత రాజధాని ఏది? రంజిత్ సింగ్ 83 ఆప్షన్ 1 అండి, అమృత్సర్. స్వర్ణ దేవాలయం ఉంటుందండి ఇక్కడ మనకి. ఓకే, జలియన్వాలా బాగ్ 1919 ఏప్రిల్ 13న జలియన్వాలా బాగ్ జరిగింది కదా, ఈ ప్లేస్లోనే అమృత్సర్లోని స్వర్ణ దేవాలయంలో. మరి ఇది రంజిత్ సింగ్ యొక్క మత రాజధానిగా అయితే పేర్కొంటారు. నెక్స్ట్ వన్. మొఘలుల పరిపాలనా కాలంలో ఉన్న శాఖాధిపతులను జతపరచండి. రెవెన్యూ ఆర్థిక శాఖ, సైనిక శాఖ, కోశాగారము శాఖ, ఆడిటర్ జనరల్. వీరిని ఏ పేరుతో పిలుస్తాము అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. ఓకేనా, 84 క్లియర్గా చూద్దాం 1 by 1. ముందుగా రెవెన్యూ ఆర్థిక శాఖని వజీర్ అంటామండి. సైనిక శాఖని నిర్వహించే వారిని మీర్ బక్షి అంటాం. కోశాగారం నిర్వహించే వారిని దివాన్ అంటాము. ఆడిటర్ జనరల్ని ముస్తాన్ అంటారండి. ఓకే, ముస్తాన్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఈ క్రింది వాటిలో సరైనది ఏంటి అని అడుగుతున్నారని చూద్దాం. గాంధీని అర్ధనగ్ర పఖీర్గా అభివర్ణించిన వారు విన్స్టన్ చర్చిల్. ఇండియన్ బిస్మార్క్గా ప్రఖ్యాతిగాంచిన వారు వల్లభాయ్ పటేల్. ఎన్హెచ్ జోషి ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ ఫెడరేషన్ స్థాపించిన వారు. మరి సరైన సమాధానం ఏంటండి ఇందులో? ఆప్షన్ 4 అన్నీ కూడా సరైనవండి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. గాంధీజీని అర్ధనగ్ర పఖీర్గా అభివర్ణించిన వారు విన్స్టన్ చర్చిల్. ఎందుకండి అలా ఎందుకన్నారంటే కేవలం ఒక పంచాతోని మాత్రమే ఉండేవారండి. ఎప్పుడు కూడా పంచాతోనే ఒక కర్ర పట్టుకొని మాత్రమే ఉండేవారు గాంధీజీ గారు. ఇండియన్ బిస్మార్క్గా వల్లభాయ్ పటేల్ని అయితే పిలుస్తాం మనం. ఓకే, మరి ఎస్ఎన్ జోషి ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ ఫెడరేషన్ స్థాపించిన ప్రముఖ వ్యక్తి. నెక్స్ట్ వన్. క్రింది వాటిలో సరైన సమాధానం గుర్తించండి. 86th క్వశ్చన్. అస్సాం దుఃఖదాయిని బ్రహ్మపుత్ర, బీహార్ దుఃఖదాయిని కోసి, బెంగాల్ దుఃఖదాయిని దామోదర్. ఆన్సర్ ఏంటి మరి? 86 ఆప్షన్ 4 అన్నీ సరైనవి. అస్సాం యొక్క దుఃఖదాయిని బ్రహ్మపుత్ర అండి. ఓకేనా, బ్రహ్మపుత్ర నది భారతదేశానికి కూడా దుఃఖదాయినిగా పిలుస్తాం. ఎందుకు తెలుసా అండి? బ్రహ్మపుత్ర నది ప్రతి సంవత్సరం కూడా దాని యొక్క దిశను మార్చుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2023 సంవత్సరంలో ఈ విధంగా వచ్చింది అనుకోండి, నెక్స్ట్ 2024లో ఏ విధంగా వస్తుంది తెలుసా? ఈ విధంగా వస్తుంది. అంటే దాని దిశను యొక్క ప్రతి సంవత్సరం కూడా మార్చుకుంటుంది. లాస్ట్ టైం ఇక్కడ ఇల్లు కట్టుకొని ఉన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది నివసిస్తున్నారనుకోండి, ఏం కాదులే అని చెప్పేసి, అంటే లాస్ట్ టైం ఇక్కడ ఇల్లు ఉన్నాయనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఇటు నుంచి వచ్చింది అనుకోండి వరద. ఆ నెక్స్ట్ టైం ఏమవుతుంది? ఈ ఇంటి వైపు, ఈ ఇల్లున్న వైపే, అంటే జనావాసాలు ఉన్న వైపే వచ్చింది అనుకోండి, అందరూ కూడా మరణించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దాని ద్వారానే దీన్ని మనము భారతదేశం యొక్క దుఃఖదాయినిగా పిలుస్తాము. బీహార్ దుఃఖదాయిని కోసి. ఆఫ్ కోర్స్ సింపుల్ అండి. ఒక రాష్ట్రానికి వరదలను ఎక్కువగా తీసుకొచ్చే నది ఏదైతే ఉందో దాన్ని దుఃఖదాయిని అంటాం. బెంగాల్కి దామోదర్ వల్ల అత్యధిక వరదలు వస్తాయి. ఈ దామోదర్ లోయలో భారతదేశంలోని అత్యధిక బొగ్గు నిల్వలు ఉన్నాయండి. దామోదర్ నది లోయలో ఓకే, అత్యధిక బొగ్గు నిల్వలు, భారతదేశంలోని అత్యధిక బొగ్గు నిల్వలు ఉన్నాయి ఇక్కడ. క్రింది వాటిని పరిశీలించి సరైన సమాధానంను గుర్తించండి. ఇండియాలో ఉద్యానవన పంటల పెంపకాన్ని హార్టికల్చర్ అని పిలుస్తారు. దేశంలో తొలి ఉద్యానవన యూనివర్సిటీని ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో స్థాపించారు. 87 ఆన్సర్ ఆప్షన్ 3 అండి. ఏ మరియు బి రెండు కూడా సరైనవి, ఇంపార్టెంట్. నెక్స్ట్, క్రింది వాటిని జతపరచము. ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా. డౌన్స్, వేల్డులు, పాంపాలు, ప్రేరు. ఏంటి అండి ఇవి? గడ్డి భూములు. ఓకేనా, గడ్డి భూములను ఆయా దేశాల్లో వివిధ పేర్లతో అయితే పిలుస్తారు. చూద్దాం. ముందుగా ఉత్తర అమెరికాలోని గడ్డి భూములను ప్రయరీలు అంటాము. ఏమంటాము? ప్రయరీలు. దక్షిణ అమెరికాలోని గడ్డి భూములను పాంపాలు అంటాము. ఆఫ్రికాలోని గడ్డి భూములను వెల్డులు అంటాము. ఆస్ట్రేలియాలోని గడ్డి భూములను డౌన్స్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. కొన్ని వందల వేల ఎకరాలలో ఈ గడ్డి భూములు విస్తరించి ఉంటాయండి. ఓకేనా, నెక్స్ట్ వన్ చూద్దాం.
గ్రేట్ హిమాలయాలకు కున్లున్ పర్వతాలకు మధ్య ఉన్న పీఠభూమిని గుర్తించండి. హిమాలయాలకు మరియు కున్లున్ పర్వతాలకు మధ్య ఉన్న పీఠభూమి ఏంటండి? ఆప్షన్ 1 టిబెట్ పీఠభూమి. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, మనిషి శక్తి వినియోగం చర్యల ద్వారా వాతావరణంలోని విడుదలవుతున్న గ్రీన్ హౌస్ ఉద్గారాలను పర్యావరణానికి హాని చేయని స్థాయికి తగ్గించాలన్న లక్ష్యంతో ఏర్పడిన అంతర్జాతీయ సంస్థ ఏంటది? UNFCCC అంటారండి దాన్ని. నెక్స్ట్, ఇది కూడా ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థనే. ఓకే. నెక్స్ట్, దేశంలో అంతరించిపోతున్న పులులను రక్షించేందుకు లేదా సంరక్షించేందుకు ప్రాజెక్ట్ టైగర్ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ఏ సంవత్సరంలో ప్రారంభించింది? ఆప్షన్ 3 1973లో. నీటి కాలుష్యానికి ప్రధాన కారణం క్రింది వాటిలో ఏది? నీటి కాలుష్యానికి ప్రధాన కారణం ఏంటండి? ఆక్సిజన్. అదేంటి? నీటి కాలుష్యానికి ప్రధాన కారణం ఏంటి అని? ఆక్సిజనే ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఆక్సిజన్ లోపము. ఓకేనా? ఆక్సిజన్ లోపం. మురుగునీటిలో ఏమవుతుందండి? ఆక్సిజన్ ఉండదండి. ఐరన్ ఆక్సైడ్ కరగడం వలన నీరు అనేది నలుపుగా మారుతుంది. కాబట్టి ఆక్సిజన్ లోపమే నీటి కాలుష్యానికి ప్రధాన ఆధారంగా మనమైతే చెప్పుకోవచ్చు. నీతి ఆయోగ్ అనేది ఏంటండి? నీతి ఆయోగ్ అనేటువంటిది ఆప్షన్ 3 అండి, చట్టబద్ధమైన సంస్థ అండి నీతి ఆయోగ్. ఇది రాజ్యాంగబద్ధ సంస్థ. రాజ్యాంగంలో ఒక ఆర్టికల్ ఉందా నీతి ఆయోగ్కి? లేదండి. ప్రణాళికా సంఘం ఏదైతే ఉందో, ప్రణాళికా సంఘం ఏమైతే ఉందో ఆ ప్రణాళికా సంఘం యొక్క స్థానంలో నీతి ఆయోగ్ని ఏర్పాటు చేయడం జరిగింది 2014వ సంవత్సరంలో. ఓకేనా? గమనించాలి. నెక్స్ట్ వన్ చూద్దాం. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 248 ప్రకారము అవశేషాధికారములు క్రింది ఎవరికి ఇవ్వబడ్డాయి? అవశేషాధికారాలండి ఎవరికి ఇవ్వబడ్డాయి? పార్లమెంటుకు ఉంటాయి. మనకి కేంద్ర జాబితా ఉంటుంది, రాష్ట్ర జాబితా ఉంటుంది, అండ్ ఉమ్మడి జాబితా ఉంటుంది. అవశేషాధికారాలు ఉంటాయండి. కేంద్ర జాబితా కేంద్రం ఆధీనంలో, రాష్ట్ర జాబితా రాష్ట్రాల ఆధీనంలో, ఉమ్మడి జాబితా కేంద్ర రాష్ట్రాల ఆధీనంలో. అవశేషాధికారాలు మాత్రం పార్లమెంటుకు ఉంటాయి. అఫ్కోర్స్ కేంద్ర ప్రభుత్వానికనే చెప్పుకోవచ్చు. సింపుల్. ఓకే. నెక్స్ట్ వన్, ప్రాథమిక హక్కులకు సంబంధించి క్రింది వాటిని జతపరచండి. సమానత్వపు హక్కు, విద్యా సాంస్కృతిక హక్కు, మత స్వాతంత్ర్యపు హక్కు, దోపిడీని నిరోధించే హక్కు. మరి క్రింది వాటిలో సరైన జత ఏంటి అని క్వశ్చన్ ఇక్కడ. ఓకేనా? సో చూద్దామండి వన్ బై వన్ క్లియర్గా. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. మత స్వాతంత్రపు హక్కు సమానత్వపు హక్కు 14 నుంచి 18వ ఆర్టికల్ వివరిస్తాయి. విద్యా సాంస్కృతిక హక్కు 29 నుంచి 30, మత స్వాతంత్రపు హక్కు 25 నుంచి 28, దోపిడీని నిరోధించే హక్కు 23 నుంచి 24 వరకు ఉంటాయి. మరి భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు ఎన్నవ భాగంలో ఉంటాయంటే 3వ భాగంలో ఉంటాయండి. ఓకేనా? 14 నుంచి ఆల్మోస్ట్ 32 వరకు అయితే ప్రాథమిక హక్కులు ఉండడాన్ని మనము 35 వరకు ఉంటాయండి. ఓకే. నెక్స్ట్ వన్, నిశ్చిత వాక్యము. భారత రాజ్యాంగంలోని 256 నుంచి 263 వరకు గల ఆర్టికల్స్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పాలనా సంబంధాల గురించి వివరిస్తాయి. అంటే కేంద్ర రాష్ట్ర సంబంధాలు. హేతు ఆర్, రాష్ట్ర పాలనలో కీలక స్థానాలను ఆక్రమించే IAS, IPS అధికారులను కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియమిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 2 అండి. A మరియు R రెండు విడివిడిగా వాస్తవాలు, కానీ ఒకదానితో మరొకటి సంబంధం లేదు. ఓకేనా? ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, అఖిల భారత అభివృద్ధి ఆర్థిక సహాయ సంస్థ DFIకి ఉదాహరణ ఏంటి? 97 ఆప్షన్ 1 అండి. చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి బ్యాంక్ అంటారండి. SIDB అంటారు దీన్ని. ఓకే. నెక్స్ట్, గాడ్గిల్ ఫార్ములా దేనికి సంబంధించినది? గాడ్గిల్ ఫార్ములా క్రింది దేనికి సంబంధించినది? ఆన్సర్ ఆప్షన్ 2 అండి, నిధుల సంక్రమణ. నెక్స్ట్ వన్, 2020 ఏప్రిల్ 24న జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ప్రారంభించిన పథకం పేరేంటి? ఆప్షన్ 4 స్వామిత్వ. ఏంటండి అది? స్వామిత్వ. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, పరిశోధకులు శాస్త్రీయ అధ్యయనాలపై లోతైన అవగాహన పొందడానికి వీలుగా ఏ రాష్ట్రంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ సెమాంటిక్ సెర్చ్ ఇంజిన్ విలోకనాను అభివృద్ధి చేసిన వారు ఎవరు? విలోకన.
ఆప్షన్ 3 అండి కేరళ రాష్ట్రము. సో గాయస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్ అండి. ప్రతిరోజు ఒక మోడల్ పేపర్ అప్ టు ఎగ్జామ్ వరకు అయితే మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.